ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు చెప్పిన దానికి చాలా దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉందండి. అందువల్ల ఖచ్చితంగా ఇవాళ వాళ్ళకి, ఎందుకంటే ప్రపంచీకరణ తర్వాత బాగా దెబ్బతిన్న వర్గాలు ఏదైనా ఉన్నాయంటే చేతి వృత్తులు, కుల వృత్తులు వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. ఇటీవల కరోనా తర్వాత కూడా ఆ వర్గాలు చాలా దెబ్బతిన్నటువంటి మాట వాస్తవం. వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ ఇవ్వాలి. ఇంకోటి కూడా మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు, ఎందుకు ఈ రక్షణలో వాళ్ళకి అవసరం అంటే, ఎప్పుడైతే అధికారంలో ఉన్నవాళ్ళు పార్టిజాన్ యాటిట్యూడ్తో వాళ్ళు కనుక బిహేవ్ చేసినప్పుడు వాళ్ళకి టార్గెట్ అయ్యేది బలహీన వర్గాలేనండి. బలహీన వర్గాలు చాలా సాఫ్ట్ టార్గెట్ అవుతారు. అందువల్లనే వాళ్ళ మీద ఎందుకు జరుగుతున్నాయి దాడులనంటే కారణం ఏంటంటే వాళ్ళు ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు. ఎందుకు వాళ్ళు సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారంటే మీకు అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళ యొక్క ఎవరున్నారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఏంటంటే ఒక బీసీ ముసుగు వేశారు. ఆ బీసీలకి నిజమైనటువంటి సాధికారత కనుక ఆయన కల్పించుంటే వాళ్ళ మీద దాడులు జరగవు. కనుక అది కేవలం ఒక ముసుగే. వాళ్ళని సాధికారులుగా చేసేటువంటి ప్రయత్నం ఎక్కడా కూడా జరగట్లేదు. అందువల్ల ఇవాళ వాళ్ళ మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ రక్షణలు కావాలి, ఆర్థిక పరమైనటువంటి రక్షణలు కావాలి, రిజర్వేషన్ల పరంగా కావాలి. కాబట్టి ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక బీసీ డిక్లరేషన్ ప్రకటించారో అది ఖచ్చితంగా దానిని అమలు చేయాల్సిన, అధికారంలోకి వచ్చిన తర్వాత తూచా తప్పకుండా వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు, తిరుపతిరావు గారు చెప్పినట్టుగా చిత్తశుద్ధితో అది అమలు చేసి తమ దీనిని కనుక నిరూపించుకోగలిగితే ఖచ్చితంగా బీసీల జీవితాల్లో ఒక మెరుగుదల అనేటువంటిది కనపడుతుంది, ఒక ఇన్క్లూజివ్ గ్రోత్ అనేటువంటిది సాధ్యపడుతుంది. రైట్, థ్యాంక్ యూ విక్రమ్ పోలా గారు, థ్యాంక్ యూ తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. సో జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా డిక్లరేషన్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, బీసీ డిక్లరేషన్. దీనికి సంబంధించిన దానిపైన ఖచ్చితంగా ఇది బీసీలకు ప్రయోజనం కలుగుతుందని కూడా విశ్వసిస్తున్నారు. దీన్ని తూచా తప్పక అమలు చేస్తాం అధికారంలోకి వచ్చినామా కానీ మాత్రం విశ్వాసం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో బీసీల్లో కావచ్చు, ప్రజల్లో కూడా దీనిపైన చర్చ జరగబోతోంది. దీనికి సంబంధించిన దానిపైన కూడా ఇప్పటికే మాధ్యమాల ద్వారా దీనితో ప్రకటించినటువంటి అంశాలను కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి.